కీర్తనలో 127 అధ్యాయం 1 వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనియుండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కాపాడని ఎడల, కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము అంటున్నాడు. అయితే ఇల్లు అంటే చూడండి, మన యొక్క దేహమే దేవుని ఆలయము అని చెప్పేసి మరి కొరింథీయులకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడండి. మరి ఇల్లు అంటే మనమేనండి. మనమే ఆయనకు ఒక ఇల్లు, ఒక గృహము. మన శరీరమే ఒక గృహము. చూడండి, అబ్రహాము గారు ఈ యొక్క గుడారము పోతుంది అని చెప్పేసి అంటాడు. అంటే మన శరీరాన్ని ఒక గుడారముగా చెప్తున్నాడండి ఆయన. మన యొక్క దేహమే ఒక ఇల్లుగా ఇక్కడ చెప్తున్నాడండి. అయితే మన యొక్క ఇల్లు, దాని కట్టువారి ప్రయాసం, ఆయన కట్టించకపోతేనంట దాని కట్టువారి ప్రయాసము వ్యర్థం అంటున్నాడు. అంటే మన యొక్క జీవితాన్ని దేవుడు కట్టాలటండి. చూడండి, మన శరీరాన్ని దేవుడే నిర్మాణం చేశాడండి. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడే కట్టాలండి. దేవుడు కట్టాలి అంటే మనము మరి దేవునికి మనము ప్రార్థన చేసుకోవాలి, రక్షించబడాలి. ఎందుకంటే మన రక్షకుడు ఆయనే. మనల్ని రక్షించాలి అంటే, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టాలి అంటే దేవుడు మాత్రమే మనల్ని కట్టగలడండి. పరిశుద్ధాత్మ దేవుడే మరి మనల్ని కట్టగలడం. అయితే చాలామంది చూడండి, మరి కొంతమంది రక్షణ కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. మన రక్షణ కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం, మనం రక్షించబడ్డాం. లేక మన కొరకు ఎవరో ప్రార్థన చేశారు, మనం రక్షించబడ్డాం. అలాగే మనము రక్షించబడిన మనము అనేకుల కొరకు ప్రార్థన చేస్తాము. అయితే వాళ్ళు ఎప్పుడోకప్పుడు వాళ్ళు రక్షించబడతారండి. అంటే దాని అర్థం ఏంటి అంటే, మరి చూడండి, మీరు దేవుని యొక్క కృప వల్లనే మీరు రక్షించబడ్డారు, కానీ ఇది మీ వలన జరిగిన కార్యము కాదు, ఇది మీ నీతి క్రియలు కాదు అని చెప్పేసి పౌలు గారు రాస్తూ ఉన్నాడండి. మన యొక్క నీతి క్రియలను బట్టి మనం రక్షించబడలేదు, కానీ దేవుని యొక్క కృప వల్లనే రక్షించబడ్డామని. అనేకుల రక్షణార్థమే మనం ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడోకప్పుడు దేవుని యొక్క కృప వారి మీదకి వచ్చి దేవుడు వారిని రక్షిస్తాడండి. మరణాన్ని నుంచి రక్షిస్తాడు. అంటే శరీర మరణం వేరు, ఆత్మీయ మరణం వేరండి. మరి ఆధ్యాత్మిక జీవితంలో మరి చచ్చిన వారిని బ్రతికి